హాయ్ ఫ్రెండ్స్, డిసెంబర్ 19th రిలీజ్ అయిన అవతార్ ఫైర్ అండ్ దాట్ మూవీ ఎలా ఉందో చూద్దాం. అసలు అవతార్ 2009లో రిలీజ్ అయినప్పుడు ప్రపంచ ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ షాట్స్, అద్భుతమైన పాండోర్ గ్రహం ఇంతవరకు ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. జేమ్స్ కెమెరాన్ సృష్టించిన మాయా ప్రపంచంలో అందరూ ఆశ్చర్యపోయారు. 2009లోనే ఈ మూవీ వరల్డ్ బెస్ట్ మూవీగా ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. నెంబర్ 1 మూవీగా 2022లో సెకండ్ పార్ట్ రిలీజ్ చేశారు. అది కూడా సూపర్ హిట్ అయింది. పార్ట్ 3 ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అవతార్ ఫస్ట్ పార్ట్ మనకు అడవులను పరిచయం చేశారు, పాండోరా గ్రహం లాగా. సెకండ్ పార్ట్లో సముద్రాన్ని, థర్డ్ పార్ట్లో అగ్ని పరిచయం చేశారు. పాండోరా గ్రహంలోని అగ్నిజాతి యాష్ పీపుల్ అనే కొత్త తెగ ఈ కథలోకి ఎంట్రీ ఇస్తారు. వీరు ఈ పాండోరా జాతి కంటే భిన్నంగా ఉంటారు, చాలా క్రూరంగా కూడా ఉంటారు. థర్డ్ పార్టీ స్టోరీ విషయానికి వస్తే జేక్ సలీ తన భార్య నేతిరితో పాటు తన పిల్లలతో సముద్ర జాతులతో లైఫ్ లీడ్ చేస్తాడు. షేక్ పెద్ద కొడుకు లిటియం చావుకు అతని చిన్న కొడుకు వల్లే చనిపోయాడని అతను బాధపడుతుంటాడు. జేక్ కూతురు కిరి వాని పెంపుడు కొడుకు స్పైడర్ మధ్య కొన్ని సీన్స్ కూడా ఉంటాయి. తను మనిషి జాతి నుండి ఈ తెగలోకి రావడానికి కిరి సహాయం చేస్తుంది. జేక్ సలీ పక్కతో ఉన్న క్యారిచ్ అగ్నిజాతి తెగతో చేతులు కలుపుతాడు. వీరందరూ జేక్ సలీ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. ఇది ఈ స్టోరీ లైన్. రన్ టైం వచ్చేసి 3 hours 19 minutes. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే పాండోరా అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలని, విజువల్స్ని విఎఫ్ఎక్స్ షాట్స్తో 2009లోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు కెమెరాన్. పంచభూతాల్లో ఒకటైన అగ్నిని సంబంధించిన కాన్సెప్ట్తో అవతార్ 3 రూపొందించారు. ప్రతి ప్రేక్షకుడు ఆ ప్రపంచంలోనికి తీసుకెళ్తారు. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే అవతార్ పార్ట్ 1, 2, 3 శామ్ వర్తింగ్టన్ అండ్ జో సల్డానా, వీళ్ళ పేర్స్ అలానే ఉంటుంది. బట్ పార్ట్ 2, 3 కేట్ విన్స్లెట్ ఉంటుంది, తను 3లో చనిపోతుంది. మిగతా తారకణం కూడా ఉంటాడు. బట్ ఫోటోగ్రఫీ మాత్రం హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ విజువల్స్ మనం 3Dలో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం, అంత బాగుంటుంది. బట్ రన్ టైం అనేది కొంచెం ట్రిమ్ చేస్తుంటే బాగుండు. బట్ డబ్బింగ్ కూడా బాగుంది. ఓవరాల్గా అవతార్ జేమ్స్ కెమెరాన్ గత 18 సంవత్సరాల నుంచి దీని మీదనే కూర్చున్నాడు, అవతార్ సిరీస్ మీదనే. అందుకే మనం తను సృష్టించిన ఈ మాయాజాలాన్ని మనం చూడగలుగుతున్నాం అంటే అతను విజనే కారణం. ఈ పార్ట్స్ హిట్ అయితేనే తను ఈ 4, 5 అనేది కూడా పెండింగ్లో ఉందని చెప్పాడు. ఈ 3 హిట్ అయితేనే 4, 5 తీస్తా అంటున్నాడు. మన దగ్గర కొంచెం ట్రిమ్ తోటి రిలీజ్ అయి ఉంటే ఇంకా బాగానే ఉంటుంది. ఓవరాల్గా అయితే మస్ట్ వాచ్ ఇట్ గైస్. 3D ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్.